నమస్కారం అమ్మా. నమస్తే. మీ అబ్బాయి గారు చెప్పినట్టే శాంతి హోమానికి అన్ని ఏర్పాట్లు చేశామమ్మా. రండమ్మా. రండమ్మా. అమ్మా, హోమ కార్యక్రమాలు జరుపుకునేది ఇక్కడే అమ్మా. పూజకు కావలసిన సామాగ్రి అంతా సిద్ధమేనా స్వామి? అన్ని ఏర్పాట్లు మీ అబ్బాయి గారే చూసుకున్నారమ్మా. దైవ సన్నిధానంలో దేవుని సమక్షంలో హోమం జరిపించడం అనేది చాలా శుభప్రదం అమ్మా. మీ కోరిక తప్పకుండా నెరవేరుతుందమ్మా. ముహూర్తానికి ఇంకా టైం ఉందా పంతులు గారు? ఈరోజు మహాశివరాత్రి పర్వదినం కాబట్టి ముహూర్తాలతో పనిలేదమ్మా. ఈ రోజంతా మంచిదే. మీ పెద్ద అబ్బాయి గారు కోడలు రాగానే హోమ కార్యక్రమం మొదలు పెట్టచ్చమ్మా. ఈలోగా మీరు వెళ్ళి దైవ దర్శనం చేసుకుని రండమ్మా. అలాగే రా సింధు. అనయ్య రా. సింధు నువ్వు పద, నేను ఏర్పాట్లు చూసి వస్తాను. అలాగే. గోరకొస్తా అన్నాడు. గోరక్, నీకోసం ఎదురు చూస్తున్నాను. పూజారులు హోమం గుడిలో ఏర్పాటు చేశారు. లోపలకు ప్రవేశించడం కుదరదని చెప్పాను కదా. మీరు గుడి పరిసరాలు ఎక్కడ చేయాలో చెప్తానన్నారు కదా. అందుకే వచ్చాను. ఎవడ్రా నువ్వు? అడుగుతుంది నిన్నే. ఏం మాట్లాడవేంట్రా? మా సార్ ఫోటో పెట్టి మంత్రాలు చదువుతున్నావేంట్రా? మా అన్నయ్య ఫోటో పెట్టి ఏం పూజ చేస్తున్నావు? రేయ్ నిన్ను! నాగా కుబుసా! వదలు! రేయ్ వదలు! మీ అన్నయ్య పైన నాగాస్త్రం వదిలాను. నేను పంపించిన గరళ కాటుకి మీ అన్నయ్య చనిపోబోతున్నాడు. ఇక మీ అన్నయ్యని ఎవరూ కాపాడలేరు. అన్నయ్య చనిపోబోతున్నాడు. నేను పంపిన గరళ కాటుకి తను చనిపోతున్నాడు. మీ అన్నయ్య 5 నిమిషాల్లో చస్తాడు.
సార్ నేను చేయొద్దురా, మా సార్ని చంపొద్దురా. ఏయ్! అరచిన నోరు తెరిచిన ఆ పాము చేత కాటు వేయించి మిమ్మల్ని కూడా చంపేస్తాను. సింధు వాళ్ళు వెళ్ళారు, ఏంటి పరిస్థితి ఇంకా రాలేదు? సింధు కనిపించకపోవడం ఏంటి? పొరపాటున ఆ కూర కొన్న వైపు పడిందా? సింధు ఏమైంది? సింధు ఏమైంది? అన్నయ్య, సింధు సింధు వాడెవడు అక్కడ దేవనయ్య ఫోటో పెట్టి పూజ చేస్తున్నాడు. నేను రవి గారు ఏం చేస్తున్నావు అని అడిగితే మమ్మల్ని కొట్టి కట్టేశారన్నయ్య. అయ్యో. దేవనయ్యని చంపడానికి వాడు పాముని పంపించాడన్నయ్య. నేను తప్పించుకుంటే నన్ను వాళ్ళు పట్టుకోవడానికి వెంటపడ్డాను. సింధు నువ్వేం టెన్షన్ పడకు సింధు, వాడి సంగతి నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళమ్మా. వాడు క్రిమినల్ అన్నాడు. నువ్వు వాడి దగ్గరికి వెళ్ళొద్దనయ్యా. నేను చూసుకుంటానని చెప్తున్నానుగా, నువ్వు వెళ్ళు సింధు. అయ్యో, వెళ్ళమ్మా, నేను చూసుకుంటానుగా, నువ్వు వెళ్ళు. వాడు పాముని పంపించాడంటే అది కాటేసి చంపకుండా తిరిగి రాదా? మీ సార్ చచ్చినట్టే, ఇక ఎవరూ కాపాడలేరు. రేయ్, మా సార్ నేను చేయొద్దురా. మీ అమ్మగారి కాళ్ళకి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకోండి బాబు. వెంటనే వాడి మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. వాడిని నేనే చంపేస్తాను. కాలకూట విషం వాడు తాగే దాంట్లోనో తినే దాంట్లోనో ఒకే ఒక్క చుక్క కలిపితే చాలు, 2 నిమిషాల్లో ప్రాణం పోతుంది.